దర్శన్ సమీరను కలిసి వెళ్దామని సమీర వాళ్ళ ఇంటికి వస్తాడు. దర్శన్ వచ్చేసరికి సమీర వాళ్ళ ఫ్రెండ్తో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుంటే సడన్గా దర్శన్ వచ్చి వింటాడు ఆ మాటలు. ఏంటంటే తన ఫ్రెండ్తో అంటుంది సమీర ఇలా, నాకు క్యాన్సర్ ఏంటి, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నాను, నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఫుల్గా చిల్ అవుదాం అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటాడు. అది సడన్గా దర్శన్ వింటాడు. విని ఇట్లా మాట్లాడడం అయిపోయినాక ఇట్లా వెనక్కి చూసే వరకు దర్శన్ ఉంటాడు. సమీర వాళ్ళ అన్న ఇద్దరు షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత అక్కడ శరణ్య ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి కాల్ చేసి చూస్తా అని చెప్పేసి శరణ్య దర్శన్ కాల్ చేస్తుంది. కాల్ చేస్తే ఆ శరణ్య కాల్ చేసినప్పుడు దర్శన్ ఫోన్ను ఈమె ఎవరు సమీర లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన తర్వాత సమీర హలో అంటుంది. అక్కడ నుంచి శరణ్య కూడా హలో అంటారు. హలో అన్న తర్వాత హలో ఎవరు అని చెప్పి శరణ్య అంటుంది. అని అంటే హలో నేనెవరో నన్ను గుర్తుపట్టలేదా, మై డియర్ సవితి అని చెప్పేసి అంటుంది సమీర. అప్పుడు శరణ్య షాక్ అవుతుంది. షాక్ అంటే కదా మా ఆయన ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పేసి శరణ్య అడుగుతుంది సమీరని. అప్పుడు సమీర ఏం చేస్తుందంటే వీడియో కాల్ చేసి చూపిస్తుంది. మరి దర్శన్కి ఏమన్నా మత్తిస్తారా లేకపోతే కొడతారా ఏం చేస్తారు, ఆయన స్పృహ కోల్పోయి బెడ్ మీద పడుకొని ఉంటే వీడియో కాల్ చేసి ఆయన పక్కన పడుకొని చూపిస్తుంటుంది. ఏమని, నా బెడ్ మీద నా వాడిలాగా ఎలా ఉన్నాడో చూడు, ఇక్కడ నుంచి దర్శన్ ఫుల్ టైం ఇక్కడే ఉంటాడు, నేను వదిలినప్పుడే తను అక్కడికి వస్తాడు అని చెప్పేసి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంటుంది సమీర. అది చూసిన శరణ్య షాక్ అవుతుంది. షాక్ అయ్యి అక్కడికి ఎట్లా వెళ్ళాడు, అసలు ఈమె ఏం చేసింది అని మరి వాళ్ళ అత్తయ్యతో చెప్తారా లేకపోతే తను ఒక్కతే ఇక్కడికి వస్తుందా సమీర దగ్గరికి, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.